నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కార్పొరేట్ విద్య పేరుతో నారాయణ విద్యా సంస్థలు టక్కుటమారా విద్యలను ప్రదర్శిస్తున్నాయి. పుస్తకాలకు వేలల్లో, చదువులకు లక్షల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతిమంగా దాచుకో దోచుకో అనే పద్ధతిలో నారాయణ విద్యా సంస్థలు బరి తెగించి మరీ నడుస్తున్నాయి. అడ్డగోలు విధానాలు అవలంబిస్తున్న నారాయణ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటు విద్యా సంస్థలను కట్టడి చేయడానికి విద్యా హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థల దందాకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ విద్య పేరుతో నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న దందాకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. మోసాలకు పాల్పడుతున్న నారాయణ విద్యా సంస్థల వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోయింది. ద్వితీయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలను నిర్వహిస్తూ విద్యను వ్యాపారంగా మార్చుకొని విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తున్నారు. ప్లే క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో తెలిపే బోర్డులు ఎక్కడా కనపడవు. వారు చెప్పిందే ఫీజు, ఇచ్చేదే పుస్తకాలు అన్నట్లుగా సాగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి అంతా నారాయణ ఖజానాకు చేరుతుంది. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తాం, నైపుణ్యంతో కూడిన విద్యా బోధ చేస్తాం, మీ పిల్లలను చదువుల్లో మొదటి వరుసలో నిలుపుతామని చెబుతూ తల్లిదండ్రుల నుంచి అత్యధిక ఫీజులను నిబంధనలకు వ్యతిరేకంగా వసూలు చేస్తున్నారు నారాయణ విద్యా సంస్థలు. తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పేద మధ్యతరగతి వర్గాల వారు అప్పులు చేసి వేల రూపాయల ఫీజులను చెల్లిస్తున్నారు. దీనికి తోడు స్పెషల్ పుస్తకాలు, ఇతర ఫీజుల రూపంలో అక్రమంగా మరింత సొమ్ము వసూలు చేస్తున్నారు. దండుకోవడమే లక్ష్యంగా నారాయణ హై స్కూల్ యాజమాన్యం పనిచేస్తుంది. కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తామని చెబుతూ భారీగా ఫీజులు వసూలు చేస్తూ ఆచరణలో మాత్రం సౌకర్యాలు కనిపించడం లేదు. నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిబంధనలను ఉల్లంఘించి వేలాది రూపాయల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్య పేరుతో ఎల్కేజీ విద్యార్థుల ఫీజు 20,000 రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. బిడ్డల ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తే మంచి చదువుతో పాటు సౌకర్యాలు ఉంటాయని భావించి భారమైన కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను గండి కొట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. విద్యాలయాలను వ్యాపారంగా చేసి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా తల్లిదండ్రుల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు, వసతులు పూర్తి స్థాయిలో అందించకుండా నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమవుతున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. తమ పిల్లలకు మంచి చదువు లభిస్తుందనే నమ్మకంతో చేర్పిస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. విద్యార్థులందరికీ సమానమైన విద్యా బోధన అందించాల్సి ఉండగా దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులు వేరు చేసి విద్యను అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆశించే స్థాయిలో విద్యా బోధన లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడితో చదువు అభ్యసిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. విద్యార్థులను చేర్పించేటప్పుడు చెప్పిన మాటలు వాస్తవ రూపంలో సంబంధం లేదంటూ విమర్శిస్తున్నారు. తరగతి గదిలో సరైన వెలుతురు, గాలి రావడం లేదని అభిప్రాయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల్లో ర్యాంకులు, ప్రతిభ చూపిన విద్యార్థుల వివరాలు ప్రకటన చేస్తారు కానీ ఎంతమంది విద్యార్థులు విద్య అభ్యసించారో వారి వివరాలు వెల్లడించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడల్లో పాల్గొనే విధంగా సరైన ప్రోత్సాహం అందించట్లేదని ఆరోపిస్తున్నారు.